కొన్నిసార్లు సెల్ తీసుకొని చూస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ఏదొచ్చినా సెల్ చూస్తూ ఉంటాం. అందులో గూగుల్ అని, ట్విట్టర్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని అన్నీ చూస్తూ ఉంటాం. అక్కడ ఏమంటే చెప్పండి, అన్ని న్యూస్లు, అన్ని బ్యాడ్ న్యూస్లు. కానీ బైబిల్ తీసుకొని కూర్చుంటే అక్కడ గుడ్ న్యూస్ ఉంది. అక్కడ మన హెల్త్కి కావాల్సిన జవాబు, ఆమేన్. మన మార్గాలు ఆ యొక్క తెరవడానికి, ఆమేన్. చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఏం చేస్తుంది చెప్పండి, జీవితాన్ని మార్చే సంగతులు ఉన్నాయి, ఆమేన్. ఏమని చెప్పండి, అనేక మార్చి దేవుని యొక్క వాక్కును మనం పట్టుకొని వాటి గురించి ఆలోచించడానికి మొదలుపెట్టినప్పుడు బైబిల్ ఏమని చెప్పండి, మన జీవితాన్ని మార్చివేసే సంగతులు అక్కడ ఉన్నాయి. గూగుల్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఆమేన్. బ్యాడ్ న్యూస్ బోల్డ్ అని ఉన్నాయి యూట్యూబ్లో. అవి మనకి ఆశీర్వాదాన్ని సృష్టించు. ఇన్ఫర్మేషన్ కాదు మనకు కావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఒక పరిస్థితిని భయపడకుండా ఎదుర్కోవాలంటే, ఒక వాక్కును డిక్లేర్ చేయాలంటే, ఆ యొక్క సంగతులన్నీ మనకి ఎక్కడ సహాయం దొరికిందంటే దేవుని యొక్క వాక్కు దగ్గర దొరుకుతుంది. గొడ్రాలతనం తొలగిపోవాలి. గొడ్రాలతనం అంటే ఒక్క ఆత్మను సంపాదించలేని, ఆత్మల భారం లేని, ఆకలి దప్పిక లేని, దేవుని చిత్తం జరిగించడానికి ఆకలి దప్పిక లేని ఒక స్థితి. అది భయంకరమైన గొడ్రాలతనం. బైబిల్ చెప్తుంది, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చబడడానికి వరకు ఆ గొడ్రాలతనం పోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒక డిక్లేర్ చేయడానికి బైబిల్ తీసుకొని కూర్చోవాలి. ప్రభువా, ఆత్మ నడిపించలేని స్థితి, ఈ గొడ్రాలతనం మార్చడానికి ప్రభువా నువ్వు నన్ను నడిపించమని అడగాలి. నీ ఆత్మల భారముతో నింపమని అడగాలి. నీ చిత్తము నెరవేర్పు కొరకు నన్ను వాడుకోమని అడగాల. దానికి వ్యతిరేకంగా నిలబడాలంటే నీకు ఆ యొక్క నడిపింపు ఎక్కడ దొరికి చెప్పండి? గూగుల్లో కాదు. ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క వాక్కు దగ్గర. ప్రైజ్ ది లార్డ్. మనం ఎదుర్కోవాలి, అనేక ఛాలెంజ్, సవాళ్ళు ఎదుర్కొని డిక్లేర్ చేయాలి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆమేన్. గొడ్రాలితనాన్ని ఎదుర్కొని ఒక దేవుని ఆశీర్వాదాన్ని డిక్లేర్ చేయడానికి మనకి ఎక్కడ చెప్పండి? యూట్యూబ్, ఆ యొక్క యూట్యూబ్, గూగుల్ కాదు మనకు కావాల్సింది.